నాది నాది నాదే ఈ లోకమంతా, కన్ను నాది కాంతి నాది ఏరుకున్న కలలు నావి, ఆట నాది పాట నాది బాట పక్క చోటు నాది, బాధ నాది బరువు నాది బతుకు కొరకే. కుబేరా మూవీ బాగుంది భయ్య, మ్యూజిక్ బాగుంది, బీజిఎం వేరే లెవెల్లో ఉంది. ధనుష్ యాక్టింగ్ అయితే చంపేశాడు భయ్య, మనకి మయూరన్ గుర్తవుతుంది. తర్వాత మన నాగ్ సార్ది చాలా సబ్టిల్గా ఉంది, సటిల్ యాక్టింగ్ ఉంది, స్ట్రాంగ్ ఉంది. ఆయన అంత కామ్గా చేసింది చాలా తక్కువ, చాలా కాలమైంది. చాలా బాగుంది ఆయన యాక్టింగ్ కూడా. అండ్ విలన్ కూడా చాలా యాప్ట్గా చేశాడు. అండ్ శేఖర్ కమల గారి మార్క్ అయితే కనబడుతుంది సినిమాలో. ఆయన ప్రిన్సిపల్ కానీ లేకపోతే బెగ్గర్స్ గురించి చెప్పే విధానం కానీ బాగుంది, చాలా బాగుంది. దాంట్లో ఎక్కడ ఏది మిస్ అవ్వాలన్నమాట. ఎమోషన్ కూడా మరీ అంత ఓవర్గా అనిపించడం కానీ లేకపోతే ఎందుకు ఇక్కడ ఎమోషన్ ఉంది అనిపించే సీన్లు అయితే లేవు. కానీ నేను ఫీల్ అయింది ఏంటంటే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది. నాకు ఇంత లెంత్ ఉంది అనిపించింది కానీ బోర్ కొట్టలేదు. లెంత్ ఎక్కువే ఉంది కానీ మరీ బోర్ అయితే కొట్టించలేదు. మీకు సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టడం కానీ లేకపోతే విసిగించడం కానీ అనవసరమైన కామెడీ కానీ ఎక్కడ వేయట్లేదు. అంతా ఎక్కడ ఎమోషన్ అక్కడ ఉంది, దేనికి ఇవ్వాల్సిన ఎమోషన్ దానికి ఇచ్చారు. అంత బాగుంది, నీట్గా ఉంది సినిమా అయితే. ఒకసారి ప్రశాంతంగా వెళ్ళి సినిమా అయితే చూడొచ్చు. నాకు తెలిసి మన శేఖర్ కమల మార్క్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దాంట్లో బీజిఎం హైలైట్ ఉంది. రష్మిక మందన కూడా తన రోల్ తగ్గట్టుగా చేసింది, నీట్గా ఉంది. స్టోరీలో అన్ని పార్ట్స్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు మన శేఖర్ కమల గారు అయితే. బాగుంది భయ్య. తన దాని నుంచి వేరేగా తీసిన థ్రిల్లర్ టైపు, మరీ థ్రిల్లర్ అని కాదు, అలాగని థ్రిల్లర్ ఎలిమెంట్ లేదని కాదు. మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడుతుందని చెప్పట్లేదు కానీ మీరు ఫీల్ అవుతారు ఇంటెన్సిటీ అనేది. సీన్లోని ఇంటెన్సిటీ అయితే మాత్రం ఫీల్ అవుతారు. కానీ ధనుష్ అయితే మాత్రం వేరే లెవెల్ చేశారు భయ్య. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆ సినిమా గురించి మాట్లాడదాం.